ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. 2026 సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కుంభరాశి వారికి గోచార ఫలితములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. ఈ యొక్క కుంభరాశి వారికి లగ్న వ్యయ స్థానముల్లో రాహువు, ద్వితీయ స్థానములో శని, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాలలో గురు సంచారము, సప్తమ, షష్ఠ స్థానాలలో కేతుగ్రహ సంచారము ఉంటుంది. శనిగ్రహం ఈ యొక్క షష్ఠ స్థాన ప్రభావం చేత కొంత ఇబ్బందికరముగా వాతావరణములు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లగ్న వ్యయాధిపతులని గనక మనం వీక్షించినట్లయితే గోచారము రీత్యా ఈ యొక్క కుంభరాశి జాతకులకి 2026 సంవత్సరంలో ఉద్యోగపరముగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఎన్నో లాభాలు ఉంటాయి. చాలామందికి ఒక భ్రాంతి కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి. మొత్తం ఉద్యోగం ఊడిపోయిందా స్వామి, ఇంకా పోతుంది అనుకున్నా, రేపే లాస్ట్ డే అనుకున్నా నన్ను కంటిన్యూషన్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఒక సంసిగ్ధతలో విజయాన్ని పొందుతారు. ఏలినాటి శని వెళుతూనే చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. అలాగే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో కూడా 2026లో సంక్రాంతి తరువాత అపారమైనటువంటి భక్తులు అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు, అలాగే కొన్ని ఏజెన్సీలకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి కుంభరాశి జాతకులు తమ కంపెనీల నుంచి ఎన్నో లాభాలను పొందుతారు. అలాగే గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో లాభములు అధికముగా ఉంటాయి అనటం కంటే కూడా మీ కష్టానికి తగ్గిన ఫలితము అధికముగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో దృఢమైనటువంటి సంకల్పముతో, నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మీరు అడుగులు వేస్తే గనక విజయము మీకు వరిస్తుంది. ఇక్కడ మోసపూరితమైనటువంటి ఆలోచనలు, ఏదైనా కుచితమైనటువంటి బుద్ధి మనకి కలిగి ఉంటే నష్టములని చవి చూడాలి. అలాగే దూరముగా మీ వ్యాపార సంస్థని అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు తరచూ ఈ 2026 సంవత్సరంలో మీకు తాహసపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజు విజయవాడలో మనము ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే ఎక్కడో కలకత్తాకి రమ్మని అడగటము, ఢిల్లీలో చేయమని అడగటము, ముంబైలో చేయమని అడగటము, బెంగళూరులో, ఇలాగా బాగా దూరంకి మన సంస్థకి సంబంధించినటువంటి కార్యకలాపాలను చేయటానికి, వ్యవహారాలను నడపడానికి మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు. బ్యాంకు వ్యవహారాలలో కుంభరాశి జాతకులు ఈ సంవత్సరము చాలా లాభాలని పొందుతారు. పూర్వ రుణాలని తీర్చుకుంటూ ఉంటారు. అలాగే కొత్త రుణాలు కూడా ఊహించని రీతిలో అందుకుంటారు. ఎంతో మనోధైర్యముతో కొన్ని నిర్ణయాలని కుంభరాశి జాతకులు తీసుకుంటారు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా అక్కడ భూములు కొనటము, ఇళ్ళు కట్టేటువంటి ప్రయత్నము చేయటము, అక్కడ ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలని చేయటం కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలీకృతమవుతుంది. ఇక్కడ కొన్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కనుక సోషల్ మీడియా మాధ్యమాలు, ప్రమోషన్లు,
ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత లాభాలని చేకూరుస్తుంది. అంటే ఆకర్షణీయప్రాయముగా ఉన్నటువంటి వారికి కూడా కొంత లాభం ఉన్నది అని అర్థం. ఆకర్షణ అంటే కనుక సోషల్ మీడియానే కదండి, చూస్తూనే ఉంటాం నిరంతరం. ఎంత సమయమైనా మనకు వృధా అయిందని మనం అనుకోం. చదువుకోమన్నా లేకపోతే ఏదైనా చరిత్ర పారాయణ చేయమన్నా కష్టం, కానీ ఫోన్కి వెళ్ళకమంటే కనుక కష్టమే కాదు. అది ఆకర్షణీయం. కాబట్టి అటువంటి వ్యాపకం ఉన్నటువంటి వారు, అటువంటి దాని మీద సంపదని పొందేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్థికముగా మార్చి నుంచి జూలై మధ్యలో కష్టాలు ఉంటాయి, అప్పులు చేయాల్సి వస్తుంది, వచ్చే రాబడి సరిపోదు. అదేంటి మీరు చాలా వస్తుందన్నారు, ఎంతో నాకు గుర్తింపు అన్నారు, మళ్ళీ ఏంటంటే అంటే రావటం వేరు, ఖర్చు కూడా అవ్వాలి కదా. వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎవరూ దాయలేం. వచ్చింది ఖర్చు అవుతూ ఉంటుంది, ఖర్చు అయితేనే మళ్ళీ సంపాదిస్తాం. కాబట్టి ఖర్చు అధికముగా కనబడుతూ ఉంటుంది, తప్పదు. అది కుటుంబంలో శుభకార్యాలు అవ్వచ్చు, ఏదైనా పెద్దల కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టుబడి కోసమైనా, ఇవన్నీ కూడా ఖర్చులే. ఏదో ప్రయాణం కోసం అయి ఉండొచ్చు, లేదా హాలిడే ట్రిప్పులకు అయి ఉండొచ్చు, పిల్లల చదువులు, ఇవన్నీ కూడా ఖర్చులకు సంబంధించినటువంటి లైన్లోనే ఉంటాయి. కాబట్టి ధనం మూలమిదం జగత్ అన్నారు కదా, ప్రతిదానికి ధనమే. అలాగే భగవత్ చింతన ఎక్కువ కలిగి ఉంటారు. అలాగే దేశభక్తిని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ముసుగు వేసుకుని తిరిగేటువంటి వారిని కూడా మీరు పసిగడతారు. అంటే ఏదో బూటకపు మాటలని చెప్పి మాయాతీతముగా ఉండేటువంటి వ్యక్తులని కూడా పసిగడతారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో కూడా ముందుంటారు. అన్ని వేళలా కూడా 10 మందికి సహాయ సహకారాలని అందించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మీరు దృఢంగా తీసుకుంటారు. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా మోటివేషన్ చేయటాన్ని మనం ఈ 2026లో చూడవచ్చు. ఇక్కడ శరీరములో కూడా చిన్నపాటి రోగము చాలా పెద్ద ఇబ్బందిని పెట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెవులో గువ్వంటున్నా సరే రోజంతా పనిచేయబుద్ధి కాదు. అలా అని చెప్పి బద్ధకమని కాదు, ఏదో తెలియనటువంటి ఒక మగత, మాయ వెంటాడుతూ ఉంటుంది. ఇది అనారోగ్య సమస్య కాదు, కొంత శరీర బద్ధకం, ఏదో అలసట. కాబట్టి కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. దీర్ఘకాలిక రోగాలు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని అటాక్ అవుతాయి. వాటికి మెడిసిన్ ఇక తప్పదు. వయసు పెరిగిన తర్వాత 40కి చత్వారం వచ్చినట్టుగా, 50కి షుగరు, బీపీలు వచ్చినట్టుగా ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల. ముఖ్యంగా ఎవరిని కూడా మోసము చేద్దాము అని ఆలోచన చేయకండి. ఆ ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు మీరు త్వరలో మోసపోతున్నారని గుర్తుపెట్టుకోండి. మీకన్నా మోనార్కు, మీకన్నా తెలివైన వాడు ఇంకొకడు ఉంటాడు. మనము ఒకడిని దెబ్బ కొడితే మనని ఇంకొకడు తప్పనిసరిగా వాడిని మించి దెబ్బ కొడతాడు. అది మనం తట్టుకోలేం. కాబట్టి విద్యార్థులు కూడా ఏ విషయం ఉన్నా సరే తల్లిదండ్రులకు చెప్తూ ఉండండి. ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలు ఎవరైతే కనుక పై చదువులను చదువుకుంటున్నారో ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇవి మీకు ఈ సంవత్సరం ఏమాత్రమూ కలిసిరావు. దీనివల్ల మీరే ఊహించండి, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 2026ది పెట్టుకుని మీరు వినండి, కొంత ప్రమాదాలే ఉంటాయి. కాబట్టి ప్రేమించి వివాహం చేసుకుంటాం. చదువుకునే సమయంలో విద్య మీద శ్రద్ధని వదిలేసి అనవసరమైన వ్యాపకాలను పెట్టుకుని చదువు కాలక్షేపం చేసేస్తూ, అది చదువు పక్కన పెట్టి ఇతర విషయాల మీద కాలక్షేపం చేస్తూ మన జీవితాన్ని మనము అబాసుపాలు చేసుకోకూడదు. కాబట్టి భగవద్గీతని విద్యార్థులందరూ కూడా కంఠోపాఠం చేయండి. ప్రేమ వ్యవహారాల యందు దూరంగా ఉండండి. దూరముగా వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి పిల్లలకి పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కానీ 1కి 2 సార్లు ప్రయత్నం చేయాలి. ఒక తడవే వెంటనే ఛాన్సు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది విన్నాక 2-3 సార్లు ప్రయత్నం చేయాలి కదా అని మాత్రం అనుకోకండి. మీ అదృష్టం బాగుండి మీ గ్రహస్థితులు మిగతావన్నీ బాగుంటే అవి తోసుకు వెళతాయి. నాకన్నా మీ విల్ పవర్ ఎక్కువ, గోచారం కంటే మీ యొక్క మనశ్శక్తి గొప్పది అయితే ముందుకు మీరు సాగిపోతారు. కాబట్టి ఇది ఒక
పలుకు మాత్రమే. ఇది ఒక మాట, 2-3 ప్రయత్నాలు చేసినా మీకు విజయం వస్తుంది అని. విజయం రాదని కాదు, అపజయ పాలు మాత్రం విద్యార్థులు కారు. ధైర్యంగా ఉండండి. కోర్టు వ్యవహారాల యందు సరైన తీర్పుని కుంభరాశి జాతకులు వింటారు. ఆనందదాయకంగా ఉంటుంది. ఎంతో కాలముగా వేచి చూస్తున్నటువంటి ఒక విషయం గురించి తరచూ ఈ సంవత్సరం చర్చ జరుగుతుంది. గత సంవత్సరమో ఆపై సంవత్సరమో చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకున్న విషయాన్ని ఈ సంవత్సరము తరచుగా చర్చించటము, తరచుగా దాని గురించి కొంత ఆలోచన చేయటము మనము కుంభరాశిలో చూడవచ్చు. కోర్టు వ్యవహారాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. పోలీసు నుంచి కానీ ప్రభుత్వ రంగం నుంచి కానీ సానుకూలమైనటువంటి సందర్భాలే ఈ యొక్క కుంభరాశి జాతకులకి 2026లో గోచరిస్తున్నాయి. ధనము నిలవాలన్నా, ఆరోగ్యము గట్టిగా ఉండాలన్నా ఈ సంవత్సరము మీరు అనుకున్నటువంటి ప్రతి పని, ఏవేవో అనుకుని ఉంటాం, ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో కొన్ని సమకూర్చుకోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లలపై చదువులు చదువుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సరైనటువంటి బాధ్యతలని అప్పగించాలి. ఏ పనికైనా సరే, ఎటువంటి వ్యవహారానికైనా సరే కుంభరాశి వారు ఆదివారము పూట గణపతిని దర్శనం చేయండి. ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా కుంభరాశి వారు వినాయక దర్శనాన్ని చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ఇంటి ప్రవేశిస్తూ ఉండగా ఒక వినాయకుడిని పెట్టండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక వినాయకుడిని పెట్టండి. వినాయకుడిని ఎక్కువగా ఆరాధన చేయటం, వినాయక అష్టోత్తరాన్ని కంఠోపాఠం చేసినట్లయితే ఈ సంవత్సరము శుభ ఫలితాలని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. మంచిగా ఉంటారు. గోమాత అనుగ్రహము, భారతమాత అనుగ్రహము సదా మీ మీద ఉంటుంది. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.